బుటెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన వెలుగులోకి విషయాలు వచ్చాయి. ఇక విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. హెచ్డి సినిమాలు పైరసీ నోరు విప్పారు. ఇక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లు తెలిపాడు. ఇక శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్లో రికార్డు చేసినట్లు తెలిపారు. పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి దాదాపు $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇక అదేవిధంగా కిష్కింధాపురి సినిమాలకు శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఇక హెచ్డి సినిమాల పైరసీపై నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లు చెప్పారు. ఇక శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్లో రికార్డు చేసినట్లు తెలిపారు. పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇక హిట్ది కిష్కింధాకాండ సినిమాలకు శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు.